సంక్రాంతి అంటే మెయిన్‌గా మనకి గుర్తొచ్చేది ముగ్గులనమాట. ప్రతి ఇంటి ముందు కూడా పండగకి ముగ్గు లేకపోతే పండగ వాతావరణం అస్సలు కనిపించదు. ఈ వీడియో వచ్చేసరికి ముగ్గుల పోటీ అండి. మా ఊర్లో అయితే ప్రతి సంక్రాంతికి జరుగుతూ ఉంటదనమాట. ప్రతి సంక్రాంతికి కూడా నేను వేస్తూ ఉంటాను ముగ్గు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వస్తూనే ఉంటుంది ప్రైజ్. ఏదో ఒకటి లైక్ శారీస్ కానీ, మనీ కానీ ఏదైనా వస్తూ ఉంటుంది. ప్రైజ్ ఏదైనా కానీ విన్ అయితే ఆ సంతోషమే వేరు కదా పండగకి. అది కూడా పెద్ద పండగకి మనం చేసుకునే దాంట్లో. సో, ఇక్కడ ముగ్గు వేసేటప్పుడైతే నేనైతే తీయలేకపోయానండి. ఎందుకంటే ముగ్గు వేసిన తర్వాత నాకైతే టైం దొరికింది కాబట్టి. సో, విన్ అయిన ప్రతి ముగ్గుకి నేను అక్కడ కింద మెన్షన్ చేసి చెప్తాను. అండ్ ఆల్సో ఈ ముగ్గుల్లో 2 కేటగిరీస్ అన్నమాట. ప్రైజ్ ఏంటిదో కూడా నేను చెప్తాను. సో, 2 కేటగిరీస్ వచ్చేసరికి ఫస్ట్ అయితే చుక్కల ముగ్గు అండ్ సెకండ్ వచ్చేసరికి ఆర్ట్ అనమాట. సపరేట్గా చేసినప్పుడు ఏంటంటే సపరేట్గానే ప్రైజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చుక్కల ముగ్గులో వచ్చేసరికి ఒక 4 మెంబర్స్ని ఫైనల్ చేస్తారు కదా, అట్లా ఆర్ట్లో కూడా ఒక 4 మెంబర్స్కి ప్రైజ్ ఉంటుంది అనమాట. సో, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 7,116 అండ్ ఆర్ట్లో కూడా అంతే 7,116 అనమాట. అలాగా కొంచెం అమౌంట్ తగ్గిస్తూ 3,000 వరకు ఇచ్చారనమాట. 3,000 థర్డ్ ఫోర్త్ ఉన్న ప్రైజెస్కి 3,000 అనమాట. లైక్ ప్రతిసారి ఏంటంటే ముగ్గుల్లో చాలా ఓవర్గా డెకరేట్ చేసేయడము ఇట్లా చేస్తూ ఉంటారనమాట. అంటే లైక్ ఇంట్లో ఉన్న వెరైటీ వస్తువులన్నీ కూడా తెచ్చి ఆ ముగ్గులో పెడుతూ ఉంటారు. సో, ఈసారి వీళ్ళు ఏం చెప్పారంటే అలాంటివి ఏమీ పెట్టద్దు. సో, అలా ఉంటే మేము అసలు దాన్ని లైక్ సెలెక్ట్ చేయము, డిస్క్వాలిఫై చేస్తామన్నట్టుగా చెప్పారనమాట. సో, యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ట్రై చేయమనే చెప్పారు. మొత్తం ఒక 100 మంది దాకా పార్టిసిపేట్ చేశారనమాట. సో, టైం వచ్చేసరికి ఒక 1.5 అవర్ ఇస్తారు. ఆర్ట్కైనా సరే అండ్ చుక్కల ముగ్గుకైనా సరే. అండ్ ఆల్సో హెల్పర్ ఉండొచ్చు అన్నమాట. అండ్ ఈ ముగ్గుల పోటీ వచ్చేసరికి మనకి ఎన్టీఆర్ పార్క్ మంగమూరు రోడ్ అక్కడ జరిగింది. సో, ప్రతి సంక్రాంతికి జరుగుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఇయర్ సంక్రాంతికి మీరు అక్కడ కనుక్కుంటే కనుక ఉంటాయి అన్నమాట ముగ్గుల పోటీలు. సో, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ టైం ట్రై చేయండి. అండ్ ఆల్సో పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రతి ముగ్గుకి ఎంత చిన్న ముగ్గు వేసినా సరే మనకు పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా వస్తుంది. ఇది నేను వేసిన ముగ్గు అనమాట. ఇందులో మధ్యలో వచ్చేసరికి నవధాన్యాలు అండ్ చుట్టూరా వచ్చేసరికి కలర్స్ వేసాను. సో, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.
అండ్ పోటీ అయిపోయిన తర్వాత జడ్జెస్ వచ్చి చూసారనమాట. సో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ముందు జస్ట్ చిన్న ప్రోగ్రామ్ లాగా కోలాటము అండ్ సంక్రాంతి రిలేటెడ్ కొంచెం ఈవెంట్స్ లాగా చేశారనమాట. చాలా బాగుంది మొత్తం ఆర్గనైజేషన్ అంతా కూడా. ఇంకొక పాటే ఛాన్స్.
అండి ఈ సంక్రాంతికి మా ముగ్గుల పోటీ కోలాహలం. అండ్ మీరు ఎలా మీ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు, ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.